అండ్ ఈరోజు వీడియోలో మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, టీ స్పూను పచ్చెనపప్పు, టీ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసి వేపుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకుంటున్నామో దానికి మరో గ్లాసు ఎక్కువ పోసుకోవాలంటే అండ్ ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఈ విధంగా ఎసరు మరిగేటప్పుడు రవ్వని వేసుకొని కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోద్ది. అడుగు మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. అంతేనండి, మన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది.